సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మేమైతే వేప పువ్వు ఉంటుంది కదండి, సో దాన్ని తీస్తున్నాం అనమాట. సపరేట్ చేస్తున్నాము. ఇక్కడ చాలా ఎక్కువ చెట్లకు ఉంది అని చెప్పేసి అన్నాను కదా, సో దీంతో ఏదైనా స్పెషల్ చేయాలి అని మాకైతే అనిపించింది. సో మేమైతే ఈరోజు ప్రజెంట్ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే మిగతా వేపతో నేను పొడి కూడా ప్రిపేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం వేప పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందాం. చేస్తాం ఎస్. ఇక్కడ మా హస్బెండ్ చూసారా ఎంత ఓపిక్గా ఒక్కొక్క ఫ్లవర్ విడివిడిగా తీస్తున్నారో. చాలా ఓపిక ఉండాలన్నమాట దీనికి. నాకు ఈ వేప ఎప్పుడు చూసినా మా నాన్నమ్మ బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంటే చాలు మార్నింగే స్నానం చేసి వచ్చేసి చక్కగా ఈ పువ్వు అంతా సపరేట్ చేసి చాట్లో వేసి చెరిగేవాళ్ళు కదండి. సో చాట్లో వేసి నీట్గా పువ్వు అంతా కూడా సపరేట్ చేసేసేది అనమాట. అంటే మా అమ్మకి ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మామిడికాయ ముక్కలు కట్ చేసి సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. మిస్ అవుతూ ఉంటాను మా నాన్నమ్మని బాగా. చూసారా ఎంత ఇష్టంగా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేస్తున్నారో. చూడండి బాబు, చూడండి. ఉగాది అయిపోయిన నెల రోజులు అవుతుందా నాడు. ఫ్రెష్గా చక్కగా వేపు కడిగేసి ఇందులో వేసేసారు. బెల్లం కోరేశారు. చిన్న చిన్న ముక్కలన్నీ మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు తరిగేశారు. అందమైన వేప పచ్చడి. నాయుడు, ఉగాది పచ్చడితో నీకున్న స్వీట్ మెమరీని ఇప్పుడు చెప్పాలి నాయుడు. నాకు స్వీట్ మెమరీయా? నాకు ఉగాది పచ్చడి నార్మల్గా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను పెళ్లి చేసుకొని మండపేటలో వేరే కాపురం పెట్టాను. ఫస్ట్ మా అత్త వాళ్ళ ఊరి నుంచి, అంటే మూలజంప నుంచి తీసిచ్చారన్నమాట. సరే ఎలా ఉంటుందో చూద్దారని టేస్ట్ చూస్తే చాలా బాగుంది. అప్పటి నుంచి నాకు బాగా నచ్చింది. అది అంటే మీ అత్తగారు ఇచ్చిన ఉగాది పచ్చడి ఒకటే నచ్చిందా? తర్వాత మా ఆవిడ కూడా బాగా చేసింది. మీ అత్తగారు ఇచ్చిన ఉగాది పచ్చడి మాత్రమే నచ్చిందా? మీ అత్తగారు ఇచ్చిన అమ్మాయి కూడా నచ్చిందా? అమ్మాయి సూపర్ చెప్పొద్దు. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా నాయుడు. ఫైనల్గా ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేపల చిరుపూత, మామిడి తొలికాత, పులకింత, పచ్చడిలో మమత, తీపి కారము పులుపు చేదులు ఇదేగా. కట్ చేస్తే ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఉగాది పచ్చడి చేసుకొని మేము మండే ఆర్ ట్యూస్డే చేసుకున్నాము. ఆ క్లిప్ అలాగే ఉండిపోయిందని చెప్పి ఇప్పుడు యాడ్ చేసేసాను. ఇంకా ఫ్రైడే రోజు నైట్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఇది వీడియో తీద్దామని ఉద్దేశం నాకు లేదు, కానీ మా చిన్నోడు తీసాడు అనమాట. ఈరోజు మా అమ్మేమో ఫేస్ క్యాప్ చేసుకుంటుంది, నేను వీడియో తీసాను. ఎప్పుడు మా అమ్మ ఇలా రాసుకుంటూ తుడుచుకుంటుంది ఫేస్ ని. ఇప్పుడు నేను అమ్మ కోసం చెప్తున్నాను ఈ వీడియో. నేను చెప్పేసిన తర్వాత మా అమ్మ చెప్తుంది మళ్ళీ స్టార్ట్ నుంచి. యాక్చువల్లీ అసలు నేను ఫేస్కి ఏదంటే అది ఏదో ఒకటి అప్లై చేసేసుకుంటాను. ఇప్పుడు నైట్ 9:30 అవుతుంది. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత దోశ బ్యాటర్ మిక్సీలో వేసాను అనమాట. అంటే సున్నపిండితో మనం నలుగు పెట్టుకుంటాం, బియ్యం పిండి కూడా రాసుకుంటాం. బియ్యం పిండి, సున్నిపిండి అంటే మినపప్పు రెండిట్ల కాంబినేషన్లో మనం దోశ పిండి వేస్తాం కదండి. సో దాన్ని కూడా మనం ఫేస్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ నేను చేశాను. కాకపోతే ఇది వీడియో తీద్దామని నేను అస్సలు అనుకోలేదు. నేను నార్మల్గా మిక్సీలో దోశ బ్యాటర్ వేసేసిన తర్వాత నా ఫేస్కి జస్ట్ అప్లై చేసుకున్నాను అనమాట. మనం ఎప్పటికప్పుడు అలా చేసుకుంటాం, ప్రతిదీ వీడియోలో పెట్టలేం కదా అన్నట్టుగా. ఇంకా మా చిన్నోడేమో, అమ్మ నువ్వు వీడియోలో పెడతావు కదా, ఇదెందుకు నువ్వు వీడియో తీయట్లేదు, ఉండు నేను తీస్తానని చెప్పి మరీ తీసాడనమాట. పిల్లలు ఏదో అంటారు కదా, విత్తనం ఒకటైతే మొక్క ఇంకొకటి వస్తుందా అని చెప్పేసి. సో అది ఇక్కడ జరిగింది కూడా. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నిజంగా భలే ఉంది ఇది వేసుకుంటే. ఏమో అనుకున్నాను కానీ నేను లిప్స్టిక్ వేసుకోలేదు కదా.
ఇక్కడే ఉండేదా? ఒరే లిప్స్టిక్ ఎక్కడ వేస్తున్నాను? లైట్ ఆన్ చేస్తాను, ఇంకో లైట్ కూడా ఇంకా బాగా కనిపిస్తుంది. భలే ఉంది కదా. మా అమ్మ అలా చేస్తేనే ఎప్పుడు బాగా వచ్చిన తర్వాత మా డాడీ ఎప్పుడు నల్లగా ఉంటుంది. మా అమ్మది సాఫ్ట్ స్కిన్ చాలా బాగుంటుంది. అసలు మా చిన్నోడు ఎంత బాగా మాట్లాడతాడంటే నిజంగా కామెడీ అనమాట. సో ఇంకా నేను అలా రాసుకుంటూ ఉంటే వాడు వాయిస్ ఓవర్ ఇస్తానే ఉన్నాడు ఒక పక్క నుంచి. వీడు పెద్ద యూట్యూబర్ అయిపోతాడేమో అనిపిస్తుంది నాకు ఫ్యూచర్లో. పొంగిపోతున్నాం, ఎవరైనా సరే అంతే కదండి, మదర్స్ అలాగే పొంగిపోతారు కదా. సో ఇక్కడ నేనైతే ఫుల్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నిజంగా చాలా బాగా అనిపించిందండి, మీరు కూడా ట్రై చేయండి. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో మా హస్బెండ్కి అడుగుతున్నాను ఇక్కడ ఎలా ఉంది అంటే నాకేం వేరియేషన్ తెలియట్లేదు, నార్మల్గానే ఉన్నావు అంటున్నారు, కానీ నాకు తెలుస్తుంది అనమాట స్కిన్ మీద. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. దోశ బ్యాటర్ రుబ్బినప్పుడు జస్ట్ అలా రాసుకోండి. తెల్లగా వచ్చిందా? ఓకే, చాలా బాగా వచ్చింది అండి. మేమైతే మార్నింగ్ వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మొన్న వేసిన గోంగూర మొలకలు వచ్చాయన్నమాట. సో మేమైతే ఇప్పుడు వాకింగ్ చేసుకొని గోరింటాకు తెంపుకొని రిటర్న్ అయిపోతాం. మొన్న కబోర్డ్స్ డీక్లటరింగ్ చేశాను అనమాట. సో అందులో కొన్ని క్లాత్స్ వేస్ట్వి వాళ్ళనివి ఉంటే పడేద్దామని చెప్పేసి డొనేషన్లో, ఇక్కడ డొనేషన్ ఉంటాయి మనకి, ఏమైనా కావాలనుకుంటే పడేసుకోవచ్చు. అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. హర్షిత్, ఇదిగో మా చెరుకు తోట. అంటే కొత్తగా చూసే వాళ్ళకి మా చెరుకు తోట చూపిస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఈ మొక్క అంటే ఓన్లీ సమ్మర్లోనే ఇలా పువ్వులు పోస్తుంది అనమాట, మొత్తం ఎల్లో ఫ్లవర్స్. చూడ్డానికి అసలు చాలా బాగుంటుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది. చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా అటువైపు ఒక 2 మొక్కలు ఉంటాయి, అక్కడ కూడా భలే అనిపిస్తుంది. ఎంత అందంగా ఉందో అసలు, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ మా ఓళ్ళు పిచ్చి ఏంటంటే వేప పువ్వు రాల్పుకొని వాళ్ళ మీద వేసుకున్నారనమాట. కానీ ఈ వేప చెట్టు కింద ఉంటే స్మెల్ వస్తుందండి. నిన్న నైట్ అయితే మేము వాకింగ్ చేసేసిన తర్వాత అక్కడ పార్కులో ఒక వేప చెట్టు ఉందన్నమాట, దాని కింద ఎంతసేపు అలా కూర్చున్నాము. ఓ మరియా హో మరియా హో మరియా. ఒక్కొక్కసారి చిన్న చిన్నవే మనకి చాలా ఆనందాన్ని ఇచ్చేస్తూ ఉంటాయి కదా. సో ఈ వేప పువ్వు అలా మీదనేసుకోవడం, ఈ పార్క్లో వాకింగ్ చేసుకుంటూ ఉండడం, సో ఇవన్నీ కూడా నాకైతే భలే హ్యాపీగా అనిపించాయి. ముందు రోజు అంటే దీనికి ముందు రోజు అంటే ఫ్రైడే రోజు నైట్ అయితే మేము చాలాసేపు ఇంకా చెట్టు కింద అలాగే కూర్చొని ఉండిపోయాము. అసలు ఇంటికి కదిలి వెళ్ళాలి అని అనిపించలేదన్నమాట. పిల్లలకు కూడా అంతే, అక్కడే కూర్చొని ఉండాలి అన్నట్టుగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వాకింగ్కి సరదాగా వచ్చేసాం అనమాట. నేచర్తో ఎక్కువసేపు గడిపిస్తే మనకి ఇంకా మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, మెంటల్లీ కూడా మనం హ్యాపీగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కదా, ఎలాంటి స్ట్రెస్ ఉన్నా సరే కానివ్వండి. ఇక్కడైతే డొనేషన్లో మేము క్లాత్స్ ఉంటే వేసేసాం అనమాట. అప్పుడప్పుడు మన ఇంటిని కూడా డీక్లటరింగ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మన మైండ్ని కూడా డీక్లటరింగ్ చేసుకోవాలంటే ఇలా అవుట్డోర్కి వస్తూ ఉండాలి. ఇంట్లో ఉండే వస్తువులను కూడా తీసి పారేస్తూ ఉండాలి, పనికిరాని వాటిని. మేము చాలాసేపు ఇంకా చెట్టు కిందే కూర్చున్నాము. ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండే వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలామంది వాకింగ్కి రావడం అది జరిగిందనమాట. ఇంకా పార్క్ దగ్గర నీడ దగ్గర అదే చెట్టు కింద నీళ్ళు అలా కూర్చొని వేప పువ్వు రాలుతూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అనమాట. బర్డ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో వాటి సౌండ్కి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఉదయాన్నే వస్తే మాత్రం భలేగా అనిపిస్తుంది. మేము అలా కూర్చున్నప్పుడే చిన్న పిచ్చుకలు వచ్చాయి. అసలు ఈ పిచ్చుకలు మన ఇండియాలో చాలా రేర్గా కనిపిస్తాయి. అలాంటి దుబాయ్కి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పార్క్ చుట్టూ ఇవే కనిపిస్తాయి అనమాట. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుందండి వీటిని చూసినప్పుడల్లా. సో ఇదంతా ఇక్కడ చాలా గోరింటాకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారా ఈ పొడుగు ఇక్కడి నుంచి ఎంత ఇలా చివరి వరకు అక్కడ కూడా ఉన్నాయి.
ఆ మధ్యలో అటు సైడ్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆకు చాలా చిన్నగా అనిపిస్తుంది కదా నాయుడు ఇంతకు ముందు మీద. సమ్మర్ కదా. ఇదిగో మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఈ మొక్కల్ని చూసాము. గోరింటాకు చెట్లా ఉంది ఏంటి అని చెప్పేసి అనుకుని నేను మా హస్బెండ్కి అడిగాను కూడా. కానీ మేము అనుకున్నాము ఇవి గోరింటాకు కాదేమోలే, అలాగే ఉన్న ఇంకో మొక్క ఏమోలే అని చెప్పేసి అనుకున్నాం. ఈ తర్వాత వాకింగ్ చేసే కొద్దీ కొంతమంది ఆకులను తెంపడం చూసి ఇంకా అది గోరింటాకేనేమో అని డౌట్ వచ్చిందనమాట ఒకసారి. అప్పుడు తెంపితే అది అర్థమైంది అది గోరింటాకు అని చెప్పి. కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయేమో అని అనిపించింది అనమాట. ఇక్కడ చూసారు గోరింటాకు తెంపడం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మా వాళ్ళు చూసారా ఎక్కడ కూర్చుడిపోయారో, వేప చెట్టు కింద. ఇందాక అక్కడ కొంతసేపు ఇక్కడో కొంతసేపు భలే తయారయ్యారే. కానీ నిజంగా ఏమాట కామాట ఈ వేప పూలు వచ్చే స్మెల్ ఉంది చూసారు, ఐస్కాంతం లాగేసుకుంటున్నాయి కదా హర్షిత్. నైట్ ఏమో అక్కడ లైట్ పోయింది, కరెంట్ పోయింది. అప్పటి వరకు ఇక్కడ ఉండింది, లైట్ వచ్చింది, కరెంట్ వచ్చింది, అప్పుడు వెళ్ళాము ఎందుకు. అవును, ఇప్పుడు టైం ఇంకా ఎంత అవుతున్నాడు, 8 అయిపోద్దేమో. కానీ భలే చల్లగా ఉందబ్బా. ఇప్పుడు వరకు ఎండలో తిరిగి వచ్చాం కదా, బాగుంది. నేచర్ని ఆస్వాదిస్తూ వేప పువ్వు చెట్టు కింద, వేప పువ్వు నీడలో కాదు వేప చెట్టు నీడలో వేప పువ్వు పాన్పుపై భలే హాయిగా. ఈ చెట్టు భలే ఉందా, వంకరగా ఉంది. దీని మీదకి ఎక్కి కూర్చుంటే బాగుంటుంది. హర్షిత్ మళ్ళీ ఇచ్చేస్తా. 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించారు. ఏపీ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోంది, ఇదే వేగం కొనసాగాలి అని. ఇంకా ఇంటికి వచ్చాక స్నానాలు ఇంకా అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైంలో నేనైతే బ్లాక్ కాఫీ తాగుతున్నాను. సాటర్డే ఫాస్టింగ్ అయితే ఉన్నాను అనమాట. ఓదెలా మూవీ పెట్టుకున్నాము, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో దాన్ని చూసుకుంటూ ఇక్కడ మా వాళ్ళు అయితే లంచ్ చేసేస్తున్నారు. సో నేనైతే బ్లాక్ కాఫీ తాగుతున్నాను ఆ టైంలో. మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపించిందండి. ఇలాంటి మూవీస్లో మనకి చెప్పేది దేవుడు ఎలా అయితే ఉన్నాడో దెయ్యాలు అలాగే ఉన్నాయని చెప్పేసి. సో నిజంగానే మంచి ఉంది, చెడు ఉంది. సో దేవుడు ఉన్నాడు, దెయ్యము ఉంది. సో ఉంది అనుకుంటే అన్నీ ఉన్నాయి, లేవు అనుకుంటే ఏది లేదు అన్నట్టు అనమాట. సో మొత్తానికి మూవీ అయితే బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా ఈవినింగ్ పూజతో మీ ముందుకైతే వచ్చేసాను. సాటర్డే కదండి, సో ఈవినింగ్ పూజ చేసేసుకుంటున్నాను అనమాట. దేవుడు అనేసరికి భక్తిని చాటుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలి అని అంటే పూజ, గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనకి మన మైండ్ అంతా కూడా రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనకి దేవుడు ఇచ్చిన దానికి గ్రాటిట్యూడ్ చూపుకుంటూ ఇలా ప్రశాంతంగా దండం పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నాకైతే దేవుడి విషయంలో పాజిటివ్ ఎనర్జీని నాకు నేను నింపుకునేది ఫాస్టింగ్ ఉన్నప్పుడు డబుల్ ఎనర్జీ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో నాకైతే అలా చాలా ఇష్టం. ఇక్కడ పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. నేను కూడా లలితా సహస్రనామాలు అయితే చదివేసుకున్నాను. ఇంకా పూజ అయితే నలుగురం కలిసి చేసేసుకున్నాము. ఇలాగా పరమాన్నం అయితే ప్రసాదం నైవేద్యం కింద చేశాను అనమాట. పెసరపప్పు, బియ్యం వేసి కొంచెం పాలు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి పరమాన్నం అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా పిల్లలు, మా హస్బెండ్ దేవుడికి దండం పెట్టేసుకొని ప్రసాదం తినేసి, అంటే నేను నైవేద్యం దగ్గర కొంచెం తీసేసిన తర్వాత వాళ్ళు మిగతా తినేసి అలా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళారు. ఇక్కడ నా మిగతా పూజ నేను ఒక్కదాన్ని ఫినిష్ చేసేసాను. అప్పటికే ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అయిపోయింది అనమాట టైము. టైం అయితే ఇంకా 7 అయిపోతుంది. సో నేనైతే కొంచెం ప్రసాదం తింటున్నాను. సో పరమాణంలో కొంచెం స్వీట్ ఎక్కువైంది అని చెప్పేసి అంటున్నారనమాట మా హస్బెండ్. అప్పటికే వాళ్ళు అయితే వచ్చేసారు, స్విమ్మింగ్ పూల్ నుంచి రిటర్న్ అయితే వచ్చేసారనమాట. సో వాళ్ళు ఆల్రెడీ తినేసే వెళ్ళారు. మళ్ళీ పిల్లల తర్వాత పార్క్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను పార్క్ వెళ్ళలేదు, నేను మా హస్బెండ్ ఇంట్లోనే ఉండిపోయాము. అంటే ఇంకా మళ్ళీ డిన్నర్లోకి ప్రిపేర్ చేయాలి కదా, లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి. నేను కూడా స్వీట్ ఎక్కువ ఉండడంతో పరమాన్నం ఎక్కువ తినలేకపోయాను, కొంచెమే తిన్నాను. సో కొంచెం బెల్లం తగ్గించి ఉంటే బాగుండు అని అనిపించింది. ఇంకా దోశ బ్యాటర్ మార్నింగ్ది ఉందన్నమాట. సో దాంతోనే ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను.
ఇంకా నేను చట్నీలోకి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు కొంచెం కొబ్బరి ఉంటే కొబ్బరి అండ్ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని చక్కగా రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు తాలింపు పెట్టేసుకోవచ్చు. సో మార్నింగ్ నేను రుబ్బేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. అప్పుడు తాలింపు పెట్టలేదు, కొంచెం పాడవుతుంది కదా అని చెప్పేసి, అంటే పల్లె చట్నీ త్వరగా పాడైపోతుంది కదా. సో ఈవినింగ్ చేసి నేను చక్కగా ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో నేను పోపులోకి ఈ ఎండుమిర్చి ఉంటుంది కదండి, సో ఈ ఎండుమిర్చి అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అందులోంచి వచ్చిన ఆయిల్ ఆ కారంగా భలే తగులుతుంది కదా, చాలా బాగుంటుంది. సో పచ్చిమిరపకాయలు మాత్రం పల్లె చట్నీకి చాలా ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే తీయగా ఉంటాయి కాబట్టి పల్లీలు, మనం ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకోకపోతే అస్సలు టేస్ట్ ఉండదన్నమాట. సో ఫైనల్గా మనకి ఇడ్లీ అండ్ అలాగే చట్నీ రెండు కూడా రెడీ అయిపోయాయి. సో నా డిన్నర్కి ఇదే తినేసాను అనమాట. సో చూసారు కదండి, ఇదండి ఇవాల్టి నా వీడియో. ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో, మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్.